మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, గ్రహణ సమయంలో గర్భిణీలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎందుకంటారు? గర్భిణీలు వాళ్ళ గర్భంలో ఉన్న శిశువు ఒక ఆత్మ, మనది శరీరం. వాళ్ళది ఇక్కడ బిడ్డ రాగానే ఆత్మ రావడానికి టైం పడుతుంది. ఇమ్మీడియట్గా ఆత్మ రాదు. ప్రాణం కూడా బయటికి వచ్చిన తర్వాత ఒక ప్రాణం వస్తుంది బిడ్డలో. లోపల ఉన్నంత వరకు అది ఆత్మగానే భావించవచ్చు మనం. చాలా మంది 4వ నెలలో ఆత్మ వస్తుంది, 3వ నెలలో ఆత్మ వస్తుంది లోపలికి అని చెప్తారు. సో బేసిక్గా గర్భంలో ఉన్నది ఆత్మ కిందనే మనం భావించవచ్చు. బయటకు వచ్చాక శిశువు, మనిషి జన్మ. సో ఆత్మ అంటే సూర్యుడితో లింక్ అవుతారు. ఎవరికైనా ప్రాణం పోసేది సూర్యుడే. సూర్యుడు ఉంటేనే ప్రాణం. ఒక 10 రోజులు సూర్యుడు రాకపోతే మనం ఫినిష్. లేకపోతే ఒక సంవత్సరంలో కనీసం 6 నెలలైనా రావాలి. 6 నెలలు రాకపోతే మనం కష్టమైపోద్ది, మనకు వచ్చి తీరాలి. సో మనం చెప్పేది ఏంటి, శిశువులు ఆ సమయంలో, స్పెషల్గా సూర్యగ్రహణ సమయంలో శిశువులు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి గర్భిణీలు బయట తిరగకూడదు. గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండాలి. ఏమి తినకూడదు, ఏమి తాగకూడదు. బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ సూర్యగ్రహణం అయ్యేంత వరకు. ఎస్పెషల్గా సూర్యగ్రహణం మన కళ్ళారా కనిపిస్తుంటే అస్సలు కదలకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించట్లేదంటేనే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అది కనిపిస్తుందంటే మళ్ళీ అది నెక్స్ట్ లెవెల్ అది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో గర్భిణీలు. అది